కాక. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి నిండు వందనాలు. ఈ సమయాన్ని ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకి నా యొక్క వందనాలు. కూడి వచ్చిన సేవకులందరికీ వందనాలు, సంఘస్థులందరికీ నా యొక్క వందనాలు. కనుక నా సాక్ష్యం ఏదనగా, నా పేరు రూబేను, మా ప్రాంతము కావాలి. అయితే 2017 సేవ నిమిత్తమని సేవకు వచ్చాను. 2022 దాకా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత సేవ చేసినా గానీ ఎటువంటి ఫలింపు లేదు, కార్యాలు జరగడం లేదు. సేవ చేస్తున్నా కానీ సేవలో తృప్తి లేదు, మాకు తృప్తి లేని జీవితం. ఎందుకంటే మా జీవితాలను ప్రాణార్పణంగా పోయబడినాయి. ఎందుకంటే మేము సమస్తమును విడిచిపెట్టి దేవుని వెంబడిస్తున్నాం. నేను MBA చేశాను, మా పాస్టర్ అమ్మ BSc నర్సింగ్ చేసింది. ఇద్దరం జాబ్ చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడి సేవ నిమిత్తమే పిలిస్తే 2017 నుంచి 2022 దాకా ఏ సేవలో ఫలింపు లేదు. కనుక ఇంక మేము వెళ్ళిపోవాలనుకున్నాం. ఈ సేవ వద్దు ఏమొద్దు వెళ్ళిపోవాలని డిసైడ్ చేసుకున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే వెళ్ళిపోవాలనుకున్న స్థితిలో సెల్ ఫోన్ లో, వాట్సాప్ లో మన మధ్యలో ఉన్న ఎడవల్లో సేవ చేస్తున్న జాకబ్ అన్న మా ఫ్రెండ్ అయితే ఒక వాట్సాప్ ను పంపాడు. అయితే జోసఫ్ అయ్య గారి యొక్క వీడియోస్ పరిశుద్ధాత్మ క్లాసులని ఆగస్టు 9, 10, 11 తారీఖున 3 దినాలు 2022లో ఏర్పాటు చేశాడు. అయితే ఆ మీటింగ్స్ మేము ఇద్దరమే, పాస్టర్ అమ్మ నేను ఇద్దరం వచ్చి ఆ మీటింగ్ లో పాల్గొన్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, అద్భుత రీతిగా దేవుడు అభిషేకించాడు మమ్మల్ని. హల్లెలూయా, అభిషేకించాడు. సరే, అభిషేకం పనిచేస్తుందా పనిచేయలేదని నేను నా అభిషేకం, దేవుడు అభిషేకం ఇచ్చాడు కదా, పనిచేస్తున్నా లేదని మొదటిగా ఎవరి మీద ప్రయోగించానంటే మా పాస్టర్ మీదనే ప్రయోగించా. అసలు అభిషేకం ఇంటికి వెళ్ళిపోతే అసలు అభిషేకం ఉందని నాకు ఎలా తెలుస్తుంది? నేను పొందుకున్నాను లేదని. అందుకని మాకు రూమ్ ఇస్తే ఆ రూములోనే పాస్టర్ మీద పరిశుద్ధ ఆత్మదేవుడు నేను వాడుకోనగానే పాస్టర్ అమ్మ పడిపోయింది. అప్పుడు అర్థమైపోయింది, నేను దేవుని శక్తిని పొందుకున్నాను అని అర్థమైపోయి మా ప్రాంతానికి వెళ్ళాను. ప్రియమైన దేవుని బిడ్డారా, వెళ్ళినప్పుడు 3 దినాలు నేను ఎస్తేరు ఉపవాస ప్రార్థనలు ప్రకటించుకొని మందిరంలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉదయకాల మందిరంలో ప్రార్థన చేస్తున్న ఒక తల్లి వచ్చింది. ఒక తల్లి వచ్చి గేటు కొడుతూ ఉంది. గేటు కొడుతూ ఉన్నప్పుడు చూసి తలుపు తీశాను. తలుపు తీస్తే నా సైజు చూసింది. నా సైజు చూసి ఎగాదిగా చూస్తుంది, కిందికి పైదాకా. నువ్వు పాస్టర్గా అంటుంది. అమ్మా నేను పాస్టర్ నేనమ్మా, నా లోపల రాన్నా. సరే లోపలికి వచ్చింది, సాపేసాను ఆమెకి. నేను పక్కన కుర్చీ వేసుకున్నాను. ప్రార్థన కూడా చేయలా, కింద పడి దొల్లాడుతూ ఉంది. కింద పడి దొల్లాడుతూ కాలిపోతున్నాని మంట అని ప్రార్థన కూడా చేయలా. జస్ట్ పక్కనే కూర్చోనంటే దేవుని శక్తి ఆ దెయ్యాన్ని దేవుడు బయట వేశాడు. హల్లెలూయా. ఆ దెయ్యం ఇప్పుడు ఆమెలో ఉన్న దురాత్మ విడుదల పొందుకొని ఇప్పుడు 5 కుటుంబాలు మందిరాన్ని నడిపిస్తూ ఉన్నది. 5 కుటుంబాలు అంటే కుటుంబానికి 5 మంది ఉన్నారు. 25 మంది ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక్క దెయ్యం వెళ్ళగొట్టడం ద్వారా 5 కుటుంబాలు మందిరానికి వస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అనేకమైన కార్యాలు చేశాడు. అయితే కార్యాలు చేస్తూ ఉన్నాడు, కానీ నాకు ఒకటి బాధగా ఉంది. ఎవరంటే మా పాస్టర్ అమ్మ నానే ఒక తలకాయ నొప్పిగా ఉన్నాడు. ఎందుకంటే ఒంగోలు ప్రాంతానికి తైలాభిషేకం అని జరుగుతూ ఉంటాయి, జిల్లాలలో లెవెల్లో పెడుతూ ఉంటారు. పాస్టర్ గారు ఆయన పేరు చెప్పను, తైలాభిషేకం పెడుతూ ఉంటే ఇంత బకెట్ తీసుకొని వెళ్తాడు. తైలాభిషేకానికి ఇంత బకెట్ తీసుకొని వెళ్ళి ఆ బకెట్ లో కొబ్బరి నూనె తీసుకొని వచ్చి, అమ్మా ఈ నూనె ద్వారా బిడ్డలు పుట్టారు, ఈ నూనె ద్వారా రోగాలు పోతాయి, ఈ నూనె ద్వారా దెయ్యాలు పోతాయని మా సేవకి విరోధంగా వ్యతిరేకంగా ఆయన లేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే అభిషేకాన్ని పొందుకొని మేము వెళ్ళామో మా మామ మీద కూడా ప్రయాణం ప్రార్థన చేశాగానే పడిపోయి ఇప్పుడే ఆయన మాకు పబ్లిసిటీగా మారాడు. ఇప్పుడు ఆయనే అనేక ఆత్మలు నడిపిస్తూ ఉన్నాడు. మాకు యూట్యూబ్ ఛానల్, ఆయనే మాకు యూట్యూబ్ ఛానల్గా మారిపోయాడు. అంత గొప్ప కార్యాలు చేశాడు. ఎందుకంటే ఆ కొబ్బరి డబ్బా పడిపోయింది. ఇంకా తైలాభిషేకం లేదు, ఏ శాఖం లేదు.
అనేక మంది చెప్పుకుంటున్నారు, మా అల్లుడు మా కూతురు చేపెడితే అద్భుతాలు జరుగుతున్నాయి, దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, చేతబరి శక్తులు, దురాత్మ శక్తులు, మాంత్రిక శక్తులు, ఎటువంటి దెయ్యాలైనా మందిరంలో గెలగెల కొట్టుకొని పోతాయని ఆయన ఒక పబ్లిసిటీగా అయిపోతున్నాడు, చెబుతున్నాడు. కనుక అద్భుత రీతిగా పరిశుద్ధ ఆత్మదేవుడు, ప్రియమైన దేవుని బిడ్డారా, మేము వెళ్ళిపోవాలనుకున్న సేవను విడిచిపెట్టి మేము వెళ్ళిపోవాలనుకున్నాం. ఎందుకంటే ఆ సేవ మీద ఇంకా విరక్తికి పుట్టింది. ఎందుకు కార్యాలు జరగకుండా, ఎందుకు ప్రభావ మనం పిలుచుకున్నామని వెళ్ళిపోవాలనుకున్నా. కానీ దేవుడు అద్భుత రీతిగా నిలబెట్టుకొని వాడుకుంటున్నాడు. హల్లెలూయా. అలానే ఒక ప్రాంతానికి, మా ఊరి పక్కన ఒక ఊరు ఉంది, ఆ ఊరికి వెళ్ళాం. ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దురాత్మ పెట్టింది ఒక ఆమెకి, స్త్రీకి. అక్కడ చాలా మంది, 6 మంది పాస్టర్లు ఉన్నారు. 6 మంది పాస్టర్లు ఉన్నా కానీ ఒక ఆయనకి మాత్రమే దేవుని అభిషేకం ఉంది. అయితే ఆయన వల్ల కాల ఆ దెయ్యం నల్లగొట్టేకి. ఆ దెయ్యాన్ని ఇంకా దాన్ని రేట్ చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు, దాన్ని ఆ చెంప ఈ చెంప వాయిస్తూ ఉన్నాడు, జుట్టు పట్టుకొని కొడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, కొడుతూ ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశాడు, అయ్యారు ఇట్లాంటి ప్రార్థన చేద్దురు అని ఫోన్ చేయగానే నేను సాయంకాల సమయం వెళ్ళాను. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎందుకంటే ఆ దెయ్యాన్ని ఎక్క ఆయన కాలరు పట్టుకొని, ప్యాంటు పట్టుకొని ఆ దెయ్యము కొడుతూ ఉంది ఆయన్ని. ఆయన మీద తిరగబడుతూ ఉంది ఆ దెయ్యము. నేను వెళ్ళాను, వెళితే నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నా మీద తిరగబట్టంలా, ఆయన మీద ఎక్కువగా. ఆయన చూడగానే నువ్వే నన్ను బయటేసింది, నువ్వే, నేను మామూలుగా ఉంటే నువ్వు బయటేసావని ఆ దెయ్యము, ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన భయంకరంగా కాళ్ళు పట్టుకొని, చొక్కా పట్టుకొని పైన తిరగబడుతూ ఉన్నది. అయినా నేను చూస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమైపోయింది, ఈ దెయ్యం ఎట్ట బాదు, ఎలా చేయాలని అనుకున్నప్పుడు జోసఫ్ అయ్య గారు మా క్లాసులో ఒక మాట చెప్పాడు. దెయ్యము పోనప్పుడు సముద్రంలో ముంచమండు. తీసుకొని పోయి సముద్రంలో ముంచేసా. సముద్రంలో ముంచేస్తే ఆ దెయ్యం ఎట్టిపోయింది అంతులేదు. ఆ ఊరంతా ఇప్పుడు మారు మోగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి దెయ్యాలైనా, దురాత్మలైన ప్రియమైన దేవుని బిడ్డారా, నా మందిరం హైవే పక్కనే ఉంటుంది. హైవే పక్కనే బోర్డు పెట్టా, పెద్ద బోర్డు, దెయ్యాలు ఎల్లగొట్టబడును, చేతబడి శక్తుల నుంచి విడుదల. అందరూ తిరుపతి పోయేవాళ్ళు కానీ ఇటు చెన్నై రోడ్డు, మా రోడ్డు, ఎంతో మంది చూస్తూ పోతూ ఉన్నారు. చాలా మంది బాధలతో, దెయ్యాలతో వచ్చి విడుదల పొందుకొని దేవుని కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు ప్రియమైన దేవుని బిడ్డారా, నేను ఒక్కరు కూడా బాప్టిజం ఇలా. దెయ్యాలకే 5 మందికి ఇచ్చాను. నేను దెయ్యాలకి 5 మందికి బాప్టిజాలు ఇచ్చా. తర్వాత నూతన ఆత్మలకి 15 మందికి ఇచ్చా. మొత్తము 20 మందికి బాప్టిజాలు ఇచ్చాను నా సేవా పరిచయాలు ఈ 2 సంవత్సరాల్లోనే. అంతకుముందు ఒక్కరు కూడా బాప్టిజం ఇలా. అలాగా పరిశుద్ధ ఆత్మదేవుడు వాడుకుంటాడు. ఇది దేవుని కృప. అయ్యగారు, అమ్మగారు ఈ స్థితిలో మాకు లైఫ్ ఇచ్చింది ఎవరంటే అయ్యగారు, అమ్మగారు. ఎందుకంటే మేము జీవితకాలం అంతా రుణపడి ఉంటాం అయ్యగారికి, అమ్మగారికి. ఎందుకంటే మేము వెళ్ళిపోవాలనుకున్నాం, మాకు ఓపిక లేదు. ఇంకా విడిచిపెట్టి ఎదుగో మీ స్థానంలో మీరు కూర్చునే స్థితిలో మేము కూర్చోవాలనుకున్నాం. ఈ స్థితిలో నిలబెట్టిన పరిశుద్ధ ఆత్మ దేవునికి అయ్యగారి నా యొక్క నిండు వందనాలు. మా జీవిత కాలం అంతా మేము రుణపడి, పరలోకంలో కూడా నేను ఘనంగా చెప్పుకుంటాను నా దేవునికి. అయ్యా, నన్ను నిలబెట్టింది, నా సేవ నిలబెట్టింది జోసఫ్ అయ్య గారు, అమ్మగారు అని ఘనముగా చెప్పుకుంటాను. ప్రియమైన దేవుని బిడ్డారా, మన రీసెంట్గా ఏప్రిల్ 10వ తారీఖున మందిరంలో ప్రార్థన జరిగింది. మేము అనుకున్నది ఒకటి, మందిరంలో ఏర్పాటు చేయాలనుకున్నాం. కానీ దేవుడు అద్భుత రీతిగా బహిరంగ సభగా ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ గ్రామంలో అంత అన్యులు, అంత ఎంప్లాయీస్, రైల్వే ఎంప్లాయీస్. అయితే ప్రియమైన దేవుని బిడ్డారా, రైల్వే ఎంప్లాయీస్ అయినా ఒప్పుకోరు. కానీ ఈ సావాసంలో, ఈ అభిషేకం పొందుకొని ఈ సావాసంలో ఉన్నాను గనక అద్భుత రీతిగా వాళ్ళు పర్మిషన్ ఇచ్చి ఘనముగా జరిగింది బహిరంగ సభ. హల్లెలూయా. వాళ్ళే అంటున్నారు, ఓసారి పెట్టండి పాస్టర్ గారు, దేవుడు మీ దగ్గర ఉన్నారు. జనాలు అంతే ఎట్లా పడిపోతున్నారు, అప్పుడు దేవుడు మీ ముందున్నాడు, మీ పెద్దయ్య గారు ఉన్నారు, మీలో ఉన్నారు, ఇంకోసారి పెట్టండి అని వాళ్ళు నోటితోనే పలుకుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, హల్లెలూయా. ఇప్పుడు నా సేవను దెయ్యాలే సంఘాలు కట్టాయి. నా సేవను చెప్పాలంటే దెయ్యాలే సంఘాలు నా సంఘాన్ని కట్టుతున్నాయి. తర్వాత మా మామ,
నాకు విరోధంగా వ్యతిరేకంగా నిలిచిన మామే ఇప్పుడు అనేక మంది చెబుతున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఆయన ఎంప్లాయ్, ఆయన సెంట్రల్ గవర్నమెంట్కే ప్రచారం చేస్తున్నాడు. మల్లుడు కావలి ప్రాంతం అంతా దెయ్యాల చేత దురాత్మ చేత తగలబెడుతున్నాడు, మీరందరూ రండి. ఆయనే ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక న్యూస్ పేపర్ గా ప్రకటించబడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు ఇంత గొప్ప భాగ్యాన్ని కృప నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో దేవునికి, జోసఫ్ అయ్య గారికి ఎంతగానో రుణపడి ఈ చిన్న సాక్ష్యాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చప్పట్లు కొడదాం, అందరూ చప్పట్లు కొడుతూ. ఈ పరిశుద్ధాత్మ అభిషేకంలో ఉన్నటువంటి ఆశీర్వాదం దేవుడు ఇంకా రూబేను యొక్క పరిచర్యని ఇంకా ఘనంగా భవిష్యత్ కాలంలో ఆశీర్వదించును గాక. ఆమె ఈ సమయంలో